సినిమా అయితే భయ్యా మామూలుగా లేదు భయ్యా. అటర్ ఫ్లాప్ లో మరీ 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 అటర్ ఫ్లాప్ అంటే ఇదే చూడటం నేను ఫస్ట్. శంకర్ ఫిల్మ్ అంటే ఆడు డైరెక్ట్ చేసాడో లేదో నాకు తెలియదు, లేకపోతే స్లీపింగ్ బిట్స్ వేసుకొని డైరెక్ట్ చేసినట్టు ఉంది మూవీ ఇది. శంకర్ మూవీ అంటే అసలు నమ్మే నమ్మరు ఎవరు కూడా. అసలు ఏం లేదు మూవీలో, స్టోరీ లేదు, ఎడిటింగ్ కరెక్ట్ గా లేదు, స్క్రీన్ ప్లే లేదు, సాంగ్స్ లేవు, ఉన్న మ్యూజిక్ కూడా అనిరుద్ధ్ ఎందుకు కొట్టాడో కూడా తెలియదు మూవీ. అంటే అది మనం ఏం చేయాలంటే అమ్మా, ఇంకొక 5 years తర్వాత ఉంటే 3 లో చూపిస్తారు అనమాట. ఇప్పుడు జనరేషన్ కి 5 years తర్వాత చూడాలి మనం. ఇంట్రడక్షన్ ఇచ్చాడమ్మా, భారతి 2 లో ఇంట్రడక్షన్, 3 లో స్టోరీ ఉంటది అనమాట. అవునవును, అదిరిపోయింది, మామూలు కాదు. ఎందుకంటే నాకు నిద్రముద్ర కూడా ఆడే కళ్ళకి వచ్చింది నాకు. సిద్ధార్థ క్యారెక్టర్ ఓకే గానీ, కమల్ హాసన్ గారు నిజంగా జనాలందరూ గొర్రెలు. సినిమాకి వెళ్తే మాత్రం నిజంగా చెప్తున్నా గొర్రెలే. అటర్ ఫ్లాప్ మూవీ. ఏం లేదు భయ్య, స్టోరీయే లేదు అసలు. స్టోరీ ఉంటే ఏమన్నా జనరేషన్ కరెక్ట్ అయింది, స్టోరీ లేదు ఎక్కడ కనెక్ట్ అయింది మూవీ. మళ్ళీ కరప్షన్ ఉంటది. తర్వాత ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ లో మూవీ అయిపోయిందని ఎండ్ కార్డు పడిపోయింది అనుకుంటాం. అక్కడ 3 గురించి చెప్తున్నాడు. అంటే తర్వాత చూడండి మీరు అందరూ పిచ్చోళ్ళు అయిపోయారని చెప్పి శంకర్ క్లారిటీగా చెప్తున్నాడు. శంకర్ ఎందుకు తీసాడో వాడికి కూడా తెలియదు. నాకు తెలిసి ఈ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద మూవీ మీద కూడా పడుతుంది, నిజంగా పడుతుంది. సిద్ధార్థ్ కెరియర్ పోయింది. కమల్ హాసన్ గారు ఎందుకు సైన్ చేశాడు తెలుసు, 5 years నుంచి నడుస్తుంది మూవీ ఇది. ఎందుకని మా ప్రాణాలు తెస్తారు, డబ్బులు పక్క మాకు.